నమస్తే అండి, నేను రజా. ఇది చాలా మంచి వీడియో అండి, చాలా యూజ్ఫుల్ వీడియో అండి. ప్రతి ఒక్కరికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం బేసిక్గా రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళేటట్టయితే కనుక తప్పనిసరిగా ఫుడ్ అనేది స్టీల్ బాక్స్లో పెట్టుకెళ్తాం పాత రోజులు. కానీ ఇప్పుడు స్టీల్ బాక్సులు ఓల్డ్ అయిపోయినాయి. మనకి ఫ్యాషన్గా కావాలంటే ప్లాస్టిక్ బాక్సులు ఉండాలి, వాటి మీద చక్కటి డిజైన్ ఉండాలి, రంగురంగులుగా ఉండాలి, మళ్ళీ కూర్తంతే ఉండాలన్నమాట. అయితే ఏంటంటే ఈ ప్లాస్టిక్ డబ్బాల్లో ఆఫీస్కి లంచ్ తీసుకెళ్తే ఏం జరుగుతుంది? సో ఈ రోజున నిజం చెప్పాలంటే వీటిలో ప్లాస్టిక్లో, స్టీల్లో రసాయనాలు ఏమి ఉండవు, ప్లాస్టిక్లో ఉంటాయి అనమాట. మన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, ఇప్పుడు ఎవరైతే ఇంట్లో సత్తు గిన్నెల్లో సత్తుకి సంబంధించినటువంటి అల్యూమినియంకి సంబంధించినటువంటి వంట పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని వాడొద్దు, వాటిని స్టీల్ వాటికి రీప్లేస్ చేసుకోవాలని చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే అల్యూమినియాన్ని హీట్ చేస్తే కనుక మనం కర్రీస్లో వాడేటటువంటి చింతపండు లేదా సిట్రస్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అలాంటివి అని ఉంటే కనుక అల్యూమినియం అనేది దానికి రియాక్ట్ అవుతుంది అనమాట ఎక్కువ. దాని ద్వారా చిన్న చిన్న కంతులు ఏర్పడి దాని ద్వారా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి దీంట్లో ప్లాస్టిక్ కంటైనర్లో ముఖ్యంగా విష రసాయనాలు, హానికరమైన రసాయనాలు ఉంటాయి. వాటిలో బిస్పినాల్, అదేవిధంగా థాలెట్స్ అని చెప్పేసి 2 రకాలు ఉన్నాయి అనమాట. సో వీటి కారణంగా క్యాన్సర్ లాంటివి, అదేవిధంగా ఈస్ట్రోజన్ హార్మోన్ సమస్యలు కూడా వస్తాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మగవాళ్ళు ఈ ప్లాస్టిక్లో ఉన్నటువంటి ఫుడ్, వేడివేడి ఫుడ్ని అస్సలు తీసుకోకూడదు. చల్లటి ఫుడ్ పక్కన పెట్టండి, వేడివేడి ఫుడ్ అస్సలు తీసుకోకూడదు. తీసుకుంటే కనుక వీర్యకరణాల సంఖ్య తగ్గిపోద్దట, అంటే పిల్లలు పుట్టేటటువంటి శాతం అనేది తగ్గిపోద్దట. అలాగే మహిళల్లో పీరియడ్స్ సమస్యలు, గర్భధారణ సమస్యలు, పునరుత్పత్తి సమస్యలు, రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటివి కూడా వచ్చే అవకాశం ఉందట. అలాగే ఈ ప్లాస్టిక్ నుంచి విడుదలైనటువంటి విష పదార్థాలు రక్తస్రావ ప్రసారణను దెబ్బతీస్తాయి. అదేవిధంగా గుండెను ఏదైతే హార్ట్ అటాక్ ఉందో అలాంటివి కూడా రావడానికి అయితే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇట్లా ఉండేటువంటి మైక్రో ప్లాస్టిక్ కణాలు శరీరంలో పేరుకుపోవడం వల్ల గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చాలామంది వేడి ఆహారాన్ని నేరుగా ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టుకొని వాటిని తీసుకెళ్ళి మైక్రోవేవ్లో పెట్టి వాటిని వేడి చేసి తింటూ ఉంటారనమాట. అవి ఇంకా డేంజర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ అనేది దాని యొక్క శక్తిని హీట్ ద్వారా కోల్పోవడం జరిగింది. అంటే వెంటనే వీలైనంత త్వరగా ఆ రెండు కూడా కలిసిపోవడానికి అయితే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మైక్రోవేవ్లో ప్లాస్టిక్ కంటైనర్లు ఉపయోగించినప్పుడు 95% వరకు రసాయనాలు ఆ ఫుడ్లోకి విడుదలవుతాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్యాక్ చేసినటువంటి ఆహారాన్ని, ప్లాస్టిక్ బాటిల్ను వాడుకొని తగ్గించండి. సిటీల్లో, రూమ్స్లో, హాస్టల్లో ఉండేవాళ్ళు వాళ్ళ బతుకులు అంతే, ఇంక చేసేదేం లేదు. కానీ ఆఫీసులోకి పోయేవాళ్ళు కుదిరితే స్టీల్ గిన్నెలు కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. స్టీల్ వాటిలో మాత్రమే తినడానికి ప్రయత్నం చేయండి. తాజా ఆహారాన్ని స్టీల్ లేదా రాగి బాటిల్ను ఉపయోగించండి. అంతేకాకుండా ప్లాస్టిక్ కంటైనర్లకు గీతలు పడితే లేదా పగుళ్ళు ఏర్పడితే వాటిని వెంటనే పడేయాలి. దాంట్లో అసలు ఏ కూరలు కూడా పెట్టకూడదు. పగిలిపోయినటువంటి ప్లాస్టిక్లో ఏది పెట్టొద్దని చెప్పేసి నిపుణులు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా స్టెయిన్లెస్ స్టీల్ లేదా గ్లాస్ కంటైనర్లో యూజ్ చేసుకోండి. గ్లాస్ బాటిల్లో, గ్లాస్ కంటైనర్లో, ప్లేట్స్ గ్లాస్ ఏముంటుంది కానీ వాటిని వాడుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ప్లాస్టిక్ వాడడం అనేక రకాల అనారోగ్యాలుకి కారణమవుతుంది, ముఖ్యంగా క్యాన్సర్ రావడానికి కారణమవుతుంది. కాబట్టి దయచేసి ప్లాస్టిక్ కంటైనర్లో ఉండేటువంటి ఫుడ్ని అయితే వీళ్ళంతవరకు తీసుకో. మనకు బయట అంతా కూడా అంతా ప్లాస్టిక్కే. అందుకే ఎక్కడ చూసినా కానీ ఒక 40 సంవత్సరాలు రాగానే క్యాన్సర్.